హలో గాయ్స్, హౌ ఆర్ యూ? సారీ, ఎలా ఉన్నారు? నేను ఈరోజు కెమిస్ట్రీ గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి. చాలామంది అసలు కెమిస్ట్రీ అంటే ఏంటో తెలియకుండానే కెమిస్ట్రీ రియాక్షన్స్ అవన్నీ చేసేస్తుంటారు. అది చాలా తప్పు. ఫస్ట్ మనం కెమిస్ట్రీ అంటే ఏంటి, అది దేని గురించి మాట్లాడుతుంది, ఇవన్నీ తెలుసుకోవాలి. తర్వాతే మనం కెమిస్ట్రీ సబ్జెక్ట్ చదవాల్సి ఉంటుంది. సో ఈరోజు మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి డిస్కస్ చేసే ముందే మనం కెమిస్ట్రీ అంటే ఏంటో తెలియాలి. సో వాట్ ఈజ్ కెమిస్ట్రీ? కెమిస్ట్రీ అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే కెమికల్స్ గురించి చదివేదాన్ని కెమిస్ట్రీ అనుకుంటున్నారు. ద కెమిస్ట్రీ మీన్స్ స్టడీ ఆఫ్ కెమికల్స్. నో, ఇట్ ఈస్ నాట్ మీన్ స్టడీ ఆఫ్ కెమికల్స్. అది కెమికల్స్ గురించి చదివేదాన్ని కెమిస్ట్రీ అన్నారు. కెమిస్ట్రీ అంటే డిఫరెంట్. అదేంటి అంటే కెమిస్ట్రీ ఈజ్ ద స్టడీ ఆఫ్ మ్యాటర్, ఇట్స్ ప్రాపర్టీస్ అండ్ why substances combine or separate to form other substances and how substances interact with energy. అంటే ఏంటి అంటే కెమిస్ట్రీ అనేది ఒక పదార్థం గురించి అండ్ దాని ప్రాపర్టీస్ గురించి చదివేదాన్ని కెమిస్ట్రీ అంటారు. అండ్ ఈ పదార్థము ఇంకో పదార్థంతో ఎలా కంబైన్ అవుతుంది అండ్ కంబైన్ అయ్యి ఎలా కొత్త సబ్స్టాన్సెస్ ఫామ్ అవుతాయి అండ్ ఆ కొత్త సబ్స్టాన్సెస్ ఎన్విరాన్మెంట్తో ఎలా ఇంటరాక్ట్ అవుతాయి, ఎనర్జీతో ఎలా ఇంటరాక్ట్ అవుతాయి అని చదివేదాన్ని కెమిస్ట్రీ అంటాం. అండ్ దీనికి ఒక అఫీషియల్ డెఫినేషన్ కూడా ఉంది. అది కూడా నేను మీకు చెప్పబోతున్నా ఇప్పుడు. అఫీషియల్ డెఫినేషన్ ఏంటంటే, official definition: the branch of science concerned with the substances of which matter is composed, the investigation of their properties and reactions, and the use of such reactions to form new substances. ఇదేంటంటే ఇదొక బ్రాంచ్ ఆఫ్ సైన్స్, ఇదొక సైన్స్లో ఒక విభాగం ఉంది. అండ్ ఈ సబ్స్టాన్సెస్ అనేటి సబ్స్టాన్స్లో ఏముంటాయి అంటే ఎలా కంపోజ్ అయినాయి సబ్స్టాన్సెస్ అనేది, ఒక మ్యాటర్ అనేది ఎలా ఫామ్ అయింది, అండ్ ఈ మ్యాటర్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, అండ్ ఈ యొక్క రియాక్షన్స్ ఏంటి, అండ్ దీస్ రియాక్షన్స్ యూజ్ చేసుకొని ఆ కొత్త కాంపౌండ్స్ ఎలా ఫామ్ చేస్తున్నాయి అనేది కెమిస్ట్రీ అనే దాని గురించి చదవడాన్ని కెమిస్ట్రీ అంటాం. అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటో తెలుసుకుందాం. దానికంటే ముందు మనకు ఆర్గానిక్ అంటే ఏంటో తెలియాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ఆర్గానిక్? వాట్ ఈస్ ఆర్గానిక్ మీన్స్, అందరూ ఆర్గానిక్ అంటారు కదా, ఆర్గానిక్ ఫుడ్స్, ఆర్గానిక్ మెటీరియల్స్ అని. ఆర్గానిక్ అంటే ఏంటి? ఆర్గానిక్ అంటే దట్ ఈస్ సంథింగ్ విచ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లివింగ్ మ్యాటర్. ఏదైనా మనకు లివింగ్ మ్యాటర్ నుంచి వస్తే దాన్ని ఆర్గానిక్ అంటాం. లైక్ ఫ్రూట్స్ కావచ్చు, అవి చెట్ల నుండి వస్తున్నాయి. చెట్లు అనేది లివింగ్ థింగ్స్. అండ్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద లివింగ్ థింగ్స్, ఏదైనా మనకు లివింగ్ థింగ్స్ నుండి వస్తే మనం దాన్ని ఆర్గానిక్ అంటాం. సో మనం ఆర్గానిక్ కెమిస్ట్రీని ఇంకో విధంగా అసలు అనుకోవచ్చు. దట్ ఈస్ అదేంటంటే కెమిస్ట్రీ ఆఫ్ లైఫ్ అని కూడా అనుకోవచ్చు. కెమిస్ట్రీ ఆఫ్ లైఫ్ అనుకోవచ్చు. యాక్చువల్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీ డెఫినేషన్ ఏంటంటే లైఫ్ బేస్. యాక్చువల్లీ మన లైఫ్ అనేది కార్బన్ మీద బేస్ అయి ఉంటుంది. మీకు పీరియాడిక్ టేబుల్ తెలుసుంటే కార్బన్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. దీనికన్నా ముందు మనం పీరియాడిక్ టేబుల్ చదివేసి ఉండాలి. కార్బన్ అనేది ఒక ఎలిమెంట్ అంతే. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే చాలా వరకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది మనం కార్బన్ గురించి చదువుకుంటాం. అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, కార్బన్ అనేది మన ఒక లైఫ్ యొక్క బేస్. ఎవ్రీ స్కెలిటన్, ఎవ్రీ అవర్ బోన్, ప్రతి ఒక్కటి కార్బన్తోనే తయారై ఉంటుంది. అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టడీస్ కాంపౌండ్స్ ఇన్ విచ్ ద కార్బన్ ఈజ్ సెంట్రల్ ఆటమ్. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇంతకుముందు చెప్పినట్టే మనకు చాలా వరకు కార్బన్ గురించి చదువుకోవడం ఉంటుంది. దీనికి ఒక అఫీషియల్ డెఫినేషన్స్ ఉంది. ఐ విల్ ప్రొవైడ్ యూ దట్ అఫీషియల్ డెఫినేషన్. అఫీషియల్ డెఫినేషన్ ఏంటి అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ దట్ డీల్స్ విత్ ద కార్బన్ అండ్ ఇట్స్ ఎలిమెంట్స్. కార్బన్ గురించి అండ్ వాటి ఎలిమెంట్స్ గురించి మనం చదువుకోవడాన్ని ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం. ఆర్గానిక్ కెమిస్ట్రీలో అదర్ ఎలిమెంట్స్, కార్బన్ కాకుండా అదర్ ఎలిమెంట్స్ కూడా చదువుకుంటాం. అవి ఏంటియో నేను తర్వాత చెప్తాను. వీటిని హెట్రో ఆటమ్స్ అంటారు. వీటి గురించి నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ బేసిక్స్ ఇంపార్టెంట్. బేసిక్స్ మనకు చాలా బాగా రావాలి. అప్పుడే మనం ఈ సబ్జెక్ట్ అనేది మనం డైజెస్ట్ చేసుకోగలం. జస్ట్ రీడింగ్ డజంట్ ఎనఫ్. చదువుకోవడం ఒక ఎనఫ్ కాదు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని మనం చాలా బాగా డైజెస్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకు సబ్జెక్ట్ మీద గ్రిప్ అండ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇప్పటిదాకా భరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.
ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా ఆ వీడియోస్ చేస్తా. బాయ్ బాయ్.